పొన్నూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురు 4వ రోజు నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీ వర్కర్లకు మాజీ ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర కుమార్ సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరసన దీక్ష చేపట్టిన అంగన్వాడీ వర్కర్లతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి కళ్లకు గంతలు కట్టుకున్నారని, మహిళలు అని చూడకుండా పోలీస్ అధికారులను పెట్టి బెదిరింపులకు భయం భ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ పాలక ప్రభుత్వం ఏదైతే మాట్లాడుతా ఉందో ఈ తాళాలు తెలుస్తామని చెప్పి వీళ్ళు అదృష్టా ఉన్నారో బెదిరిస్తా ఉన్నారో, ఏదైతే సచివాలయ సిబ్బందిని తీసుకొచ్చి వర్కర్లు ఆందోళన ఏదైతే చేస్తూ ఉన్నారో దానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో, పెరిగిన పని భారానికి అనుకూలంగా వేతనాలు పెంచాలని, మరి ఎన్నో సంవత్సరాలుగా దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాల 8 నెలల కాలమైన పలు సందర్భాల్లో వాళ్ళకు సంబంధించిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం, పరిష్కారం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసిన చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి ప్రభుత్వానికి పాలకులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాల్సిందే, మాతో సహా అందరూ. మరి అటువంటి పెద్ద దిక్కుగా ఉండాల్సిన ముఖ్యమంత్రి మరి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములై ఆయన పాంప్లెట్లు పంచడానికి, ఆయన సంబంధించిన స్టిక్కర్లు పంచడానికి, ఆయన ముద్రేసుకున్న వస్తువులు పంచడానికి ఎవరంటే అంగన్వాడీ వర్కర్లు. మరి అటువంటి అంగన్వాడీ వర్కర్లు కనీసమైన డిమాండ్స్ చేస్తే వాటిని పరిష్కారం కోసం కృషి చేయకుండా ఏ విధంగా అయితే రాష్ట్రంలో విపక్షాలను లేకపోతే తమను వ్యతిరేకించే వాళ్ళనో అణిచివేసే దృక్పథం ఇంతవరకు చేశారో, చివరికి మహిళలనే కూడా చూడకుండా వాళ్ళ మీద ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించడం, దౌర్జన్యంగా అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టడం, ప్రత్యామ్నాయంగా మరి మహిళలు పనిచేయాల్సిన దానిలో సచివాలయాల్లో ఉన్న మగ ఆఫీసర్స్ని అక్కడ వేయటం. మరి ఏ విధంగా మరి వాళ్ళు వెళ్ళి అక్కడ చిన్నపిల్లలను సాగుతారో నాకైతే తెలియదు. ఎందుకంటే డిమాండ్స్ పరిష్కారం చేయాల్సిన వాళ్ళు, పిలిచి మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి ఏ విధమైనగా కళ్ళకు గంతలు కట్టుకొని ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది అనేది స్పష్టమవుతూ ఉంది. ఎన్నికల ముందు చాలా మాటలు చెప్పాడు ఆయన. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి దాదాపు 10,000 రూపాయల దాకా శాలరీ తక్కువగా ఉండేది. అంతకుముందు 4,600 నుంచి దాదాపు 10,000 దాకా పెంచితే నేను వచ్చిన తర్వాత ఇంకా బ్రహ్మాండంగా పెంచుతానని చెప్పారు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రం విజయవాడ తూర్పు నియోజకవర్గం క్రీస్తు రాజపురంలో 5 కోట్ల నిధులతో 42 అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, నగర మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ దుర్గా, కార్పొరేటర్లు మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. జగన్ మేనిఫెస్టోలో 25 లక్షల ఇళ్లు అని, నేడు 30 లక్షల ఇళ్లు ఇచ్చిన ఘనత జగన్ది అన్నారు. రాష్ట్రంలో పిల్లలు మేనమామల స్కూల్ ఫీజులు, షూస్, పుస్తకాలు అందిస్తున్న జగన్ అని, రాగిజావా గుడ్డు ద్వారా పిల్లల పోషణపై దృష్టి, విద్యా వైద్య రంగాలలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏమనుకోవద్దు. మా తమ్ముడు అవినాష్కి మాటలు రావేమో అనుకున్నాను, ఇంతసేపు నిలబెట్టి మాట్లాడేశాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది మీ అందరి మీద ఎంత అభిమానం ఉందో. మీ అందరినీ మరి మీకోసం ప్రత్యేకంగా మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ రోజున నిధులు తీసుకొచ్చి, ముఖ్యంగా కొండ ప్రాంతంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, మెట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వారికి అందించాలి అన్న మంచి ఉద్దేశంతో ఈ రోజున 42 వర్క్స్, ఈ 42 వర్కులు ఈ రోజున 5 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగిందండి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండి స్పెషల్ గ్రాంట్ కింద. మరి ఈ రోజున మీ అందరికీ కూడా తను ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉంటూ
మరి మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మీతో కలిసి మరి పనిచేస్తూ మీ కష్టాలను తెలుసుకుంటూ మీ అందరి కోసం నేను మీ వాడిని అంటూ మీ ముందుండి నడిపిస్తూ ఈ రోజున ఇక్కడ మన పార్టీ బలోపేతానికి ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. మీ అందరికీ తెలుసు 4.5 సంవత్సరాలుగా మన ప్రభుత్వంలో జగనన్న మీకు ఏం చేశారో మీ అందరికీ తెలుసు. ఈ రోజున మన ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం, పేదల పక్షాన నిలబడే ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వంలో చిన్న చూపు చూస్తే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ 4.5 సంవత్సరం కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అదనంగా డివిజన్కి ₹1 కోటి కేటాయించి ఈరోజు కొండ ప్రాంతంలో ఉన్న నివసిస్తున్న ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలి, అందించాలని చెప్పిన లక్ష్యంతో ఈరోజు స్పెషల్గా 5 కోట్లు కేటాయించారు. దానికి సంబంధించి ఈరోజు 3,76,00,000 దాదాపుగా ₹4 కోట్ల ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం. ఈరోజు మా అందరి సోదరిమణి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగానే కాకుండా ఈరోజు అన్ని విధాలుగా తూర్పు నియోజకవర్గానికి మనకి సహకరిస్తున్న మన హోంమంత్రి తానేటి వనిత గారి చేతుల మీదుగా ఈరోజు ఎంత మంచి కార్యక్రమం శంకుస్థాపన చేసుకోవడం నిజంగా చాలా ఆనందమైన విషయం. అదేవిధంగా మరొక సోదరిమణి మన నగర మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి గారు ఒక సహకారంతో ఏ కార్యక్రమం అడిగినా వెంటనే స్పందించి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని చెప్పనే లక్ష్యంతో ఈరోజు మేయర్ గారు మనకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఆమె గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా హోంమంత్రి గారికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. పాపం మేరమాల మెరుగైన భద్రత గల సమాజ నిర్మాణానికి గత 25 ఏళ్లుగా అవిశ్రాంతంగా శ్రమిస్తున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని ప్రతి ఆంధ్రుడు బలపరిచి గెలిపించాలని ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నాయని, అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కావచ్చు, రెండూ ప్రజలను దోచుకు తింటున్నారని, ఉచిత పథకాల ముసుగులో ప్రజల శ్రమను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రజా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నాయకత్వం, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నాయకత్వం, జై ఆర్పీసీ, జై ఆర్పీసీ, జై ఆర్పీసీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నాయకత్వం, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నాయకత్వం, నడా శ్రీనివాస్ గారి నాయకత్వం, నడా శ్రీనివాస్ గారి నాయకత్వం, నడా శ్రీనివాస్ గారి నాయకత్వం. మేడా శ్రీనివాస్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అగమ్య గోచర పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల భవిష్యత్తు ఏంటో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది. ఏ పార్టీ అయినా సరే, తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ప్రజలను మభ్యపెట్టి ఈరోజు వాళ్ళు దోచుకున్న కాడికి దోచుకుంటున్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా పేదరికంగా మగ్గిపోతున్నారు. ఇక్కడ ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు అడుగంటిపోతున్నాయి. ఇకనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా ఆనాటి జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో, లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఆంధ్రుడి మీద, ప్రతి ఆంధ్రుడి భుజస్కంధాల మీద ఈరోజు ఉంది. అదే లక్ష్యంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు 175 నియోజకవర్గాల నుంచి కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక మెరుగైనటువంటి పాలన, అలాగే మంచి సంస్కరణలతో ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉచిత విద్య, వైద్యం, ప్రైవేటైజేషన్ లేనటువంటి ఉచిత విద్యా వైద్యం, 300 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అలాగే ఇతర అంశాలతో సుమారు 20 అంశాలతో ఈరోజు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రులందరూ కూడా బాగు చేసుకోవాలి. ఆంధ్రులందరూ కూడా ఒక చైతన్యవంతమైనటువంటి తిరుగుబాటు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ తిరుగుబాటులో తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి పిలుపునివ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గంలో అభ్యుదయ భావాలతోని, అలాగే స్థానిక సమస్యల మీద, అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి అన్యాయం మీద చట్టసభల్లో గళమెత్తేటటువంటి మెరికల్ లాంటి యువతని
ఖచ్చితంగా చట్టసభలకు పంపిస్తాం. అంగన్వాడీల అభివృద్ధి ఘనత చంద్రబాబుదేనని టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు 4వ రోజు నిరసన దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మేకా వెంకటేశ్వర్లు, పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు షేక్ కాజిం సాహెబ్, బొందిలి బాలాజీ సింగ్, మారేపల్లి శౌరి, జయాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తెలంగాణలో కంటే అదనంగా వేతనం ఇస్తామని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చారు. అదేవిధంగా అప్పుడు 1000 రూపాయలు పెంచారు. కానీ 2019లో ఉన్నటువంటి రేట్లు ఇప్పుడు లేవు. అదే రేట్లు ఇప్పుడు ఉన్నట్టయితే మేము కూడా అడగపోయేవాళ్ళం. ప్రతి ఒక్కటి గ్యాస్ సిలిండర్ నుంచి పప్పులు, ఉప్పులు, కూరగాయలు అన్ని ధరలు పెరిగిపోయాయి. మరి ధరలు పెంచినటువంటి ప్రభుత్వాలు జీతాలు కూడా పెంచాలి కదా అని మేమందరం ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో గతంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ గారు వాళ్ళకి 5% వాళ్ళకు శాలరీగా పెట్టారు. అదే శాలరీ వాళ్ళు అందుకోబోతున్నారు త్వరలో. ఆ శాలరీ మేము ఇస్తాము అని మీరు కూడా వాలంటీర్స్ చెప్పడం, సచివాలయం చెప్పడం అనేది చరిత్రలో ఏ ప్రభుత్వాలు కూడా చేయాలి. ఎందుకంటే ఏదైతే చర్చ జరగాలి, ఎన్నికల ముందు ఎవరైతే మాటిస్తారో వాగ్దానం ప్రకారం పక్క రాష్ట్రం కన్నా మేము ఎక్కువ జీతాలు ఇస్తామని చెప్పిన మాట అంటాం, అందరూ కూడా నమ్మడం జరిగింది. ఆ విధంగా కాకుండా కనీస చర్చలు జరగకుండా ఒక చోట అంగన్వాడీ టీచర్ని ట్రాక్టర్తో తొక్కడం జరిగింది. ఒక చోట ఒత్తిడి చేస్తే ఒక అంగన్వాడీ వర్కరు ఆత్మహత్య ప్రయత్నం జరిగింది. అంటే ఈ విధంగా మానసిక ఒత్తిడి చేస్తూ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటువంటి తరంలో నిజంగా ఇంతమంది మహిళలు రోడ్డు మీద రావడం అనేది చాలా బాధాకరమే. ఏకాటి ఇల్లు లేక మీ సెంటర్ తప్ప బయట ప్రపంచం మీకు సంబంధం లేదు. కానీ రోడ్డు మీద కూర్చొని ఇంతమంది మాతో ముందు కూర్చుంటే మనసు ఏమాత్రం కలగకుండా ఈ విధంగా దౌర్జన్యంగా పోవడం చాలా బాధ. ఈరోజు ప్రత్యేకంగా సిఐటి కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ కానీ అన్ని విధాల అన్ని రాజకీయ పార్టీలు, అధికార పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు మీ దానికి మద్దతు ఇస్తూ ఉన్నారు. తప్పకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ప్రతి ఒక్కరు చెప్పేది మా అందరూ కూడా వెళ్ళండి, వాళ్ళ మద్దతు పలకండి. తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం. అదేవిధంగా ఎన్నికల్లో తప్పకుండా మీకు సహకరిస్తామని చెప్పి మీరు ఏదైతే న్యాయపరి డిమాండ్స్ ఉన్నాయో తప్పకుండా నెరవేరుస్తామని మాట ఇవ్వడం, తప్పకుండా అధికారం వచ్చిన వెంటనే అంగన్వాడీ సోదరిమణులకు డిమాండ్ తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి ఈ సభకు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు మరి మధ్యాహ్నం భోజనం తెచ్చుకొని చేస్తాం. చాలామంది పాపం క్యారేజ్ కట్టుకొని వస్తూ ఉన్నారు. ఇంటికాడ చెప్పుకోవాలి, సమానం చెప్పుకోవాలి. మరి ఇటువంటి విధంగా ఎప్పటికప్పుడు ఆ సెంటర్లో జరిగిన విషయాన్ని ఫోన్ ద్వారా పెడతా ఉండాలి. ఎన్నికలకు ముందు అంగన్వాడీలకు కల్లబొల్లి కబుర్లు చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయమంటే కేసులు పెట్టి అధికారుల్ని పంపించి బెదిరింపులకు దిగడం అత్యంత దుర్మార్గమని పామర్రు టీడీపీ ఇన్ఛార్జ్ వర్లా కుమార్ రాజా ధ్వజమెత్తారు. మువ్వా మండలం మువ్వా గ్రామంలో అంగన్వాడీలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకు మద్దతు ప్రకటించారు. ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తని కలిసి హక్కులు కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటంలో తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు లింగంనేని రామలింగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ అధ్యక్ష కార్యదర్శులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవసరమైతే ఓ ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఓ రాణి రుద్రమదేవి లాగా, ఓ శివంగి లాగా కూడా ఉన్న ధైర్యం మీలో కనపడాలి, ముందడుగు వేయాలి అని చెప్పి మీ అందరికీ కోరుతున్న తల్లి. కొంతమంది ఈరోజు బిడ్డల్ని చూసుకుంటూ ఆలనా పాలనా చూసుకుంటూ ఆ తల్లి అదే అలవాటై ఈరోజు రోడ్డు మీదకి వచ్చినప్పుడు కన్న పిల్లల్ని, సొంత బిడ్డల్ని కూడా తెచ్చుకొని ఒక పక్కన ఇంకొకరిని చూసుకోమని చెప్పు, లేదా వాళ్ళందరిని ఒక చోట పెట్టు, ఈరోజు ఎండలో వచ్చి నిలబడుతుంది. తల్లి మనస్తత్వం ఎలా ఉందంటే, ఈ పోరాటాలు ఏంటి, అమ్మో మన ఉద్యోగం ఏమవుతుంది,
మన పిల్లల పరిస్థితి ఏమిటి, ఇంట్లో పరిస్థితి ఏమిటి, భర్తకి ఏం చెప్పాలి, అత్తమామలకి ఏం చెప్పాలి, ఏమవుతుంది మన జీవితం అనే భయం ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉంటుంది. అవునా కదా తల్లి? ఆ భయాన్ని మీరు ఎదుర్కోవాల్సిన సందర్భం ఇది. ఏనికి భయపడక్కర్లా. 3 నెలల్లో ఇక్కడ పరిస్థితులు మారబోతున్నాయి అనే విషయం ఈ జగన్మోహన్ రెడ్డి పాలనే చూపించారు. 2 జిల్లాల్లో మొత్తం సగం మందిని పీకి మార్చేశాడు, అందరినీ మార్చేసుకున్నాడు. దానికి అర్థం ఏంటి? వైనాడు 175 అన్న వ్యక్తి ఈరోజు ఒక జిల్లాలోనే సగం మందిని పీకి పక్కనేసి వీళ్ళు పనికిరారు, కొత్త వాళ్ళని పెట్టుకొని ప్రయత్నం చేస్తా అంటే డిఫెన్స్ లో పడిపోయాడు. అంటే మీకు ధైర్యం కలగటానికి రాజకీయంగా 2 మాటలు చెప్తున్నా. మనిషి పని అయిపోయింది. నియంత ఎంతకాలం ఉంటారు? కాకల మహా నియంతలే హిట్లర్, ముసోలిని లాంటి వాళ్ళే చరిత్రహీనులుగా మిగిలిపోతే, కాలగర్భంలో కలిసిపోతే ఈ రోజు నియంత్రణ విర్రవీగుతూ మూర్ఖపు పనులు చేస్తూ ఈ యొక్క అక్క చెల్లెమ్మలందరి యొక్క కడుపు మంట ఆవేదన కూడా పట్టకుండా ఇంత దయనీయంగా దుర్మార్గంగా పాలన చేస్తున్న జగన్ రెడ్డికి ఎంతకాలం పడుతుంది? ఖచ్చితంగా శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ వచ్చే జనవరి 3 నుండి 7 వరకు జరుగు భవానీ దీక్ష విరమణలు 2023 సందర్భంగా ప్రతి సంవత్సరం వలె వినాయక స్వామివారి దేవస్థానం వద్ద నుండి ప్రారంభమగు క్యూ లైన్ల పనులను ఉదయం పూజ నిర్వహించి క్యూ లైన్ పనులు ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు వినాయక స్వామివారి దేవస్థానం వద్ద కనకదుర్గ అమ్మవారి చిత్రపటంకు ఆలయ వైదిక అర్చక సిబ్బందిచే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి క్యూ లైన్ పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, ఆలయ కార్యనిర్వాహక ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. सकल राजोपचारार्थे पुष्पाणि समर्पयामि। चैतन्यार्च्य समाराध्या चैतन्य कुसुमप्रिया तरोदिता सदा पुष्पा करुणादित्यपाटला दक्षिणाराध्या तदस्यैरमुखाम्भुजा कौलिकेतलानध्या कैवल्य भवदायिनी प्रिया स्तुष्मती स्तुतितं स्तुतवैभवा मनश्विनी मानवती महेशी मङ्गलाकृति विश्वमाताय गद्धात्री विशालाक्षी प्रगल्भावनमोदाना परामोदामनोमयी सोमकेशी मानस्कामश्विनी कामकेश्वरी पंचयज्ञप्रिया पंचप्रतमञ्चादिशायनी पंचमी पंचभूतेशी पंचसङ्ख्योपचारिणी शाश्वती शाश्वतैश्वर्या शर्मदा शम्भुमोहिनी धनाधनसुधाधन्या धन्विनी धर्मवर्धिनी लोकातीता गुणातीता शर्वातीता समात्मिका बन्धूककुटुम्बप्रख्या बाला लीला विनोदिनी भुवनस्येश्वरदेवगोसवितारमभिमादिशाहम् मन्यग्रमश्विनाभा बृहस्पतिरे
విజయవాడ నగరంలో సినీ హీరోయిన్ కృతి శెట్టి సందడి చేసింది. బందర్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన స్వాతి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కృతి శెట్టి నిర్వాహకులు ఊర వెంకటరమణులు మాట్లాడుతూ తనకు విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉందని, మహిళల కోసం అన్ని రకాల ఆధునిక డిజైన్లతో కూడిన శారీస్ ఈ షోరూమ్ లో ఉండటం అభినందనీయమని అన్నారు. ఈ షోరూమ్ లో మగవాళ్ళు మెచ్చే వివిధ రకాల డిజైన్లు ఇక్కడ ఉన్నాయని, కేవలం మహిళల కోసమే ఇన్ని రకాల డిజైన్లు పొందపరచడం అభినందనీయమని ఆమె తెలిపారు. ఈ ప్రారంభంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, కార్పొరేటర్ రహానేలు పాల్గొన్నారు. స్వాతి షాపింగ్ నేను యాక్చువల్లీ ఫోన్లో కూడా ఈ సారీ సెలెక్ట్ చేయడానికి చూస్తాను. అప్పుడే నాకు చాలా నచ్చింది. అంటే చాలా కష్టపడ్డాను ఈ సారీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే డిజైన్స్ అంత బాగున్నాయి కాబట్టి. కూడా మీరందరూ చూసారు, విన్నారు కూడా, ఎంత కష్టపడి ఒక్కసారి మీద 6 నెలలు 6 months వర్క్ చేస్తున్నారు. సో మీకు బెస్ట్ పాసిబుల్ రిజల్ట్ ఇవ్వడానికి, మీకు బెస్ట్ క్వాలిటీ సారీ ఇవ్వడానికి. సో నాకు అంటే స్వాతి షాపింగ్ మాల్ మీద రెస్పెక్ట్ చాలా పెరిగింది. ఎందుకంటే కస్టమర్స్కి బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి మీరు కష్టపడుతున్నారంటే చాలా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సారీస్ కలెక్షన్స్ చూస్తుంటే, కలర్స్ చూస్తుంటే, స్టోర్లో వస్తే ఒక పండుగ అలానే ఉంది. సో ఐఎమ్ షూర్ ద కస్టమర్స్ విల్ బీ వెరీ హ్యాపీ. అండ్ నేను వీడియోలో కూడా చెప్పినట్టు అందానికి సౌందర్యం ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. విజయవాడ రావడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాడక్ట్స్ ఏమొస్తాయి? మీరు శారీస్ ఎక్కువ లైక్ చేస్తారా, డ్రెస్ లైక్ చేస్తారా? నాకు పర్సనల్గా శారీస్ నేను అంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా నేను ట్రావెల్ చేసి నేను ఇంకా అందరికీ నమస్కారం. ఈరోజు మన విజయవాడ నగరంలో బందర్ రోడ్లో కొత్తగా స్వాతి సిల్క్స్ షోరూమ్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఇది చీరాల నుంచి రవణ్ బాబు గారు ఇక్కడ మన విజయవాడ నగరంలో ఈ షోరూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వాళ్ళకి 6వ షోరూమ్గా ఇక్కడ మన విజయవాడ నగరంలో ఏర్పాటు చేసినారు. చాలా చక్కటి కలెక్షన్ ఉంది. అంతా ఓన్లీ లేడీస్కి, పిల్లలకి మాత్రమే ఈ షోరూము ఎక్స్క్లూజివ్గా పెట్టడం జరిగింది.
చాలా చక్కని కలెక్షన్ ఇక్కడ ఉంది. చాలా మంచి కలెక్షన్ ఉంది. ఆడపిల్లలకు కానీ లేకపోతే లేడీస్కి కానీ మంచి కలెక్షన్ ఉంది. విజయవాడ నగర ప్రజలు ఎవరైతే మహిళలు ఉన్నారో చక్కగా వచ్చి ఇక్కడ షోరూమ్ని సందర్శించాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. చాలా మంచి కలెక్షన్ ఉంది. మగవాళ్ళకి చాలా బాగా నచ్చుతున్నాయి. ఇక్కడ కలెక్షను చాలా బాగుంది కాబట్టి ఒకసారి వచ్చి ఈరోజు స్వాతి సిల్క్స్ నూతనంగా ఓకే రెడీయా ఈరోజు నూతనంగా విజయవాడ నగరంలో స్వాతి షాపింగ్ మాల్ మహిళలకి ఏదైతే అన్ని రకాలుగా వివిధ అంటే కింద నుంచి పైదాకా కేవలం మహిళలకి ఒక షాపింగ్ మాల్ ఈరోజు రమణ బాబు గారు ఒక ఆధ్వర్యంలో విజయవాడలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సోదరిమణి నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, కార్పొరేటర్ రెహానా గారు, అదేవిధంగా స్వాతి షాపింగ్ మాల్ యాజమాన్యం అందరూ గారు పాల్గొని చాలా సంతోషం. ఎందుకంటే సామాన్య ప్రజానికంతో పాటు ప్రతి ఒక్కరి గారు అందుబాటులో మంచి ధరల్లో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది 6వ షాపింగ్ మాల్ ఈరోజు విజయవాడ నగరంలో ప్రారంభిస్తాం. గతంలో కూడా చీరాల్లో కానివ్వండి, గుంటూరులో కానివ్వండి, నరసరావుపేట కానివ్వండి, వివిధ నగరాల్లో స్వాతిగా విచ్చేసిన జోగి రమేష్ గారికి మరియు దేవినేని అవినాష్ గారికి మరియు మేయర్ భాగ్యలక్ష్మి గారికి, డిప్యూటీ మేయర్ దుర్గా గారికి, కార్పొరేటర్ రెహానా గారికి ముందుగా నా నమస్సుమాంజలి. వారు మా ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళ విలువైన టైంలో మా కోసం కేటాయించి ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కావటానికి మాకు సహకరించినందుకు మా ధన్యవాదాలు. మా స్వాతి షాపింగ్ మాల్ గురించి ఒక 2 మాటల్లో చెప్తాను. 63 సంవత్సరాల క్రితం ఊరా జనార్దన్ రావు గారని మా నాన్నగారు చీరాల్లో ప్రారంభించారు. ఇప్పుడున్న షాపింగ్ మాల్స్ అన్నింటిలో కల్లా 63 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థ అనేది చాలా అరుదుగా ఉంటుంది. వస్త్ర వ్యాపారంలో 63 సంవత్సరాల నుంచి ఏదో తెచ్చిన ఏదో అమ్మటం కాకుండా మేము సొంతంగా డిజైన్లను తయారు చేయించి, సొంతంగా మగ్గాలు నేయించి కంచిలోను, ధర్మవరంలోను, బెనారస్ మరియు కలకటా ఇతర భారతదేశంలో ఉన్న ముఖ్య గుడివాడలో శ్రీజ వెడ్డింగ్ మాల్ అందమైన మొదటి వార్షికోత్సవం సందర్భంగా కొత్త హంగులతో సరికొత్త ఫ్యాషన్ డిజైన్లతో సకుటుంబ వస్త్ర ప్రపంచంగా సరికొత్తగా ఆవిష్కారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యాఖ్యాత బుల్లితెర వెంటతెర బ్యూటీ అనసూయ భరద్వాజ్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన ప్రారంభోత్సవం చేశారు. ఆమె మాట్లాడుతూ శ్రీజ వెడ్డింగ్ మాల్ వారు సొంత మగ్గాలతో నేర్చిన శారీస్ చాలా బాగున్నాయని, పెళ్లి పట్టు చీరలు, హై ఫ్యాన్సీ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ వెరీ స్పెషల్ గా ఉన్నాయని, కొత్త సంవత్సరం సంక్రాంతి సందర్భంగా గుడివాడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి షాపింగ్ చేయాలని ఆమె కోరారు. మేడం
గుడివాడ మీడియా ప్రతినిధులు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ శ్రీజ వెడ్డింగ్ మాల్ నూతన ఆవిష్కారం అండ్ ఆల్సో ఇట్స్ దేర్ ఫస్ట్ యానివర్సరీ. చాలా చాలా ఆనందంగా ఉంది గుడివాడ రావడం ఈ సందర్భంగా. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు అనిల్ గారు, వంశీ గారు అండ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ శ్రీజ వెడ్డింగ్ మాల్. వాళ్ళ సొంత మగ్గాలతో నేసిన అద్భుతమైన పట్టు చీరలు కంజీవరం కొన్ని మనం ట్రై చేసాం, మీరు చూసారు. దే ఆర్ సో బ్యూటిఫుల్. ద కలర్స్ చాలా, కలర్ మీద సెల్ఫ్ వర్క్ కొన్ని నాకు పర్సనల్ గా చాలా ఇంట్రికేట్ గా, చిన్నగా, చాలా డీటెయిల్ గా ఉన్నవి నాకు చాలా. ఐ లవ్ వేరింగ్ సచ్ సారీస్ అండ్ దే హ్యావ్ సచ్ బ్యూటిఫుల్ వర్క్. అంటే ద కలర్ కాంబినేషన్స్ కానివ్వండి చాలా యూనిక్ గా ఉన్నాయి. బికాజ్ వాళ్ళు సొంతంగా వాళ్ళ మగ్గాలతో చేశారు కాబట్టి దే ఆర్ ఎక్స్క్లూజివ్. సో శ్రీజ వెడ్డింగ్ మాల్లో దొరికేవి మళ్ళీ ఇంకెక్కడ దొరకవు బికాజ్ ఇట్స్ దేర్ ఓన్ క్రియేషన్. సో యూ మస్ట్ కమ్ అండ్ షాప్. గుడివాడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తప్పకుండా రావాలి. అండ్ ఐఎమ్ షూర్ దే హ్యావ్ అమేజింగ్ ఆఫర్స్ ఫర్ దేర్ న్యూ లాంచ్ అండ్ ఆల్సో బికాజ్ ఇట్స్ దేర్ ఫస్ట్ యానివర్సరీ. సో వచ్చి తప్పకుండా ఈ అద్భుతమైన అవకాశాన్ని ఆల్ ద కస్టమర్స్ సద్వినియోగం చేసుకోవాలి. అండ్ హ్యాపీ షాపింగ్, హ్యాపీ ఫెస్టివల్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు గుడివాడలో మేము ఆల్రెడీ పెట్టి 1 year అవుతుందండి. మొదటి వార్షికోత్సవ సందర్భంగా మేము కిడ్స్, జెంట్స్ అనేది పైన ఓపెన్ చేయడం జరిగింది. పట్టు చీరలు కూడా అనేక రకమైన అద్భుత యూనిక్ డిజైన్స్ తీసుకురావడం జరిగింది. ఈ పట్టు చీరలు కూడా ప్రెసెంట్ 5,000 రూపాయలు కొంటే 2,000 రూపాయలు గల పట్టు చీర కూడా ఉచితం అండి. 1+1 ఆఫర్లు, 1+2 కాంబో ఆఫర్లు అనేక రకాలైన పెట్టడం జరిగింది. ప్రతి ఐటెం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. అందరూ గుడివాడ ప్రజలందరూ కూడా వచ్చి శ్రీజ వెడ్డింగ్ మాల్కి వచ్చి వీక్షించి ప్రతి ఒక్కరు కూడా వారికి ఇష్టమైనవి కూడా కొనుక్కోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. విశ్వసాయి టౌన్షిప్స్ రాజలక్ష్మి దేవి టౌన్షిప్స్ నూతన బ్రాంచ్ గుడివాడలోని గౌరీ శంకర్పురం చిన్న శివాలయం వద్ద సంస్థ సీఎండి గుణాల కృష్ణ హేమంత్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీఎండి మాట్లాడుతూ కస్టమర్లు, శ్రేయోభిలాషులు, మార్కెటింగ్ మిత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుచున్నామని, త్వరలో కొత్త వెంచర్ ప్రారంభిస్తున్నామని, గతంలో మాకు సహకరించిన మిత్రులందరికీ ఆహ్వానం పలుకుచున్నామని, మిత్రులందరూ సహకరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జీఎంలు, మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. విశ్వసాయి టౌన్షిప్స్ రాజలక్ష్మి దేవి సిఎండి గుణాల కృష్ణ హేమంత్ని, అదేవిధంగా నూతనంగా మన గుడివాడలో గౌరీ శంకర్పురంలో నూతనంగా ఆఫీసు స్టార్ట్ చేయడం జరిగిందండి. మరి అందరి కస్టమర్లకి, మార్కెటింగ్ మిత్రులకి అందరికీ అందుబాటులో ఉండేలా, అందరికీ రావడానికి అందుబాటుగా ఉండేలా మరో బ్రాంచ్ గుడివాడలోనే నూతనంగా స్టార్ట్ చేయడం జరిగిందండి. అదేవిధంగా మరో కొత్త వెంచర్ త్వరలోనే లాంచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కస్టమర్లు కానివ్వండి, మార్కెటింగ్ మిత్రులు కానివ్వండి అందరూ కూడా ఇచ్చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు